Well, praise the Lord. It is wonderful to see everybody on this Friday. ప్రభువుకు మరి స్తోత్రం తెలియజేస్తున్నామండి. మరొకసారి మీ అందరిని ఈ విధంగా చూడడం అనేటువంటిది ప్రభు నాకు ఇచ్చిన భాగ్యంగా మీరు ఎంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. I have almost completed my second week in Mississippi. और आज मैं मेरा मिसिसिपी में मेरा काम का दूसरा बार आके दोबारा हफ्ता में मैं काम पूरा करके मैं घर में जाने के लिए सोच रहा हूँ. I'll drive home this afternoon and get home probably about 8 o'clock tonight. మరి ఈరోజు మరి మీటింగ్ అయిపోయిన తర్వాత 8 గంటల తర్వాత మరి నేను మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీలైతే నేను ఇవాళ సాయంత్రం మరి బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. And my puppy dogs are going to come love all over me. మరి మరి నేను నా పెంపుడు కుక్కలు మరి నా కొరకు అక్కడ కనిపెడతా ఉంటాయి. మరి అవన్నీ కూడా నన్ను మిస్ అవుతున్నాయి అనేటువంటిది నేను అనుకుంటాను. And my wife's going to go, I'm glad you're home. మరి అమ్మగారు కూడా వచ్చి మరి ఎంతో మరి అయ్యగారిని ఎంతగానో ప్రేమించి నువ్వు ఇంటికొచ్చావు చాలా సంతోషం అని చెప్తారు. నాకది చాలా ఇష్టం. We are going to have something special this morning at the end of our service. మరి ఈ యొక్క కూడిక చివరిలో మరి మనం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మరి యొక్క కూడికను మనం ముగించబోతా ఉన్నాం. I have a pastor and his wife coming. I think about 8:45, 1 hour from now. మరి ఇక్కడి నుంచి మరి ఒక గంట తర్వాత అన్నట్టుగా మరి ఒక పాస్టర్ గారు వాళ్ళ భార్య మరి నన్ను కలవడానికి వస్తా ఉన్నారు. He has some terrible heart problems. మరి ఆయనకి చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క హృదయ సంబంధమైనటువంటి గుండె సంబంధమైనటువంటి వ్యాధి ఆయన కలిగి ఉన్నారు. And they are looking at putting in some kind of heart pump. మరి ఆయన మరి కొద్ది రోజుల్లో మరి డాక్టర్ గారు మరి ఏదైనా హార్ట్ పంపు మరి ఏదైనా పెట్టాల్సి ఉంటదేమో అని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. And so I told him we were meeting this morning and I wanted him and his wife to come. మరి మరి ఈ రోజు ఉదయం నాకు మీటింగ్ ఉంది అని నేను చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు నేను నా భార్య కూడా మరి మరి మీరు మీటింగ్ జరిగే ప్రాంతానికి మేము కూడా వస్తామని వారు చెప్పారు. Last summer he had to retire from pastoring. మరి పోయిన వేసవి కాలము మరి ఆయన పాస్టర్ వృత్తి నుంచి ఆయన మరి ఆయన రిటైర్డ్ అయిపోయారు. And so this morning we are going to anoint them with oil here in my office. And then all of us are going to pray for God's healing in his life. మరి అయ్యగారింట్లో మరి ఉన్నటువంటి ఆ ఆయిల్ ని తీసుకొని మరి ఆ ఆయిల్ ద్వారా మరి ఆ బిడ్డని మరి మరి ఆయనని మరి ఆ యొక్క ఆయిల్ తో మరి ఆయన్ని పోయి మరి ప్రార్థన చేసి ప్రార్థన తైలంతో మరి మరి ప్రార్థన చేయాలి, మనందరం కూడా ప్రార్థన చేయాలని అయ్యగారు కోరుతా ఉన్నారు. And he got excited to think that he will have 60 to 80 or more men and women of God praying over him. మరి ఆయన మరి ఇక్కడ ఇంచుమించు 60 నుంచి 80 మంది ఆ యొక్క దైవ సేవకులు మరి ఇక్కడ ఆన్లైన్ లో ఉండి మరి ఆయన నిమిత్తము మరి వారు ప్రార్థన చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆయన చాలా ఆనందించారు. మరి దేవుణ్ణి ఆయన స్తుతించారు. ఆమేన్, హల్లెలూయా. And I hope this is not the only time we do this. I hope you have people and you bring them and we pray over them. మరి ఇది ఒక్కసారే కాదు, మరి ఈ విధంగా మరి మీరు కూడా మరి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మీరు కూడా మరి ఆహ్వానించండి మీటింగ్ కి. మరి మనం అందరం కలిసి వారి కొరకు మనం అభిషేకించి మరి మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. I just had a thought too. We don't list as many prayer requests as we used to, but we still had plenty last Friday. మరి మనం చాలా ప్రార్థన అవసరతలు మరి వస్తా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఒక చోట రాస్తా ఉన్నాం. అలా రాయడం కాకుండా మరి వేరే విధంగా చేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. But if we have prayer requests in your church and in your life, let's write those prayer requests down on a piece of paper. And then when we start praying at the end of the service, we all hold up our prayer request
So everyone is praying for these multiple prayer requests. మరి ఒకవేళ మీకేమైనా మరి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి ఒక పేపర్ మీద తీసుకొని మరి ఆ పేపర్ మీద మీరు రాసి తీసుకొచ్చినట్లయితే మరి ఆ యొక్క ప్రార్థన అవసరతల నిమిత్తము మరి ఆ యొక్క లాస్ట్ లో మరి ప్రార్థన అవసరతలు అవన్నీ కూడా పట్టుకుని వాటిని ఎత్తిపట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్. We are a family. We are together in Christ. మరి మనం అందరం కూడా వేరు వేరే వాళ్ళం కాదు. మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి, మనం అందరం కూడా ఒకరికొకరు ప్రార్థించుకోవాల్సిన వారంగా ఉన్నాం కాబట్టి, మరి ఆ యొక్క మనం అందరం ఒకరికొకరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. And Brother Kaboon is going to lift up about a trip to Cameroon. I know. మరి నాకు తెలుసు కబూన్ జాషువా గారు మరి ఆ యొక్క మరి ఆ యొక్క కెమెరూన్‌లో వెళ్ళేటువంటి ఆ ట్రిప్ గురించి ఆయన ప్రార్థన చేస్తారని నేను అనుకుంటాను. And this time during tax season when I have to work, my mind can't focus on you right now, Kaboon. ఆహ్, మరి ఇప్పుడు నేను ఆఫీస్‌లో ఉండి చాలా బిజీగా ఉన్నాను కాబట్టి మరి ఆ యొక్క మరి మీ కబూన్ జాషువా గారి మీద మరి నా యొక్క మరి మాట్లాడలేకపోతున్నాను. మరి ఎక్కువ సమయాన్ని మీతో గడపలేకపోతా ఉన్నాను. But I am so excited about coming in October and then again in January. I want each of you to be looking at new areas we need to go to. మరి ఆ యొక్క రాబోయే కాలంలో అక్టోబర్‌లో అలాగే మరి జనవరిలో 2 సార్లు మరి నేను రాబోతున్నాను. మరి ఆ సమయంలో మరి ఆ యొక్క కొత్త కొత్త ప్రాంతాలకి వెళ్తాము అని నేనెంతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. ఆమేన్. And also how we can make this ministry more efficient for the Lord. మరి ఆ యొక్క మరి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పరిచర్య ఏదైతే ఉందో, ఆ పరిచర్య మనం భారతదేశంలో ఇంకా ఎక్కువగా మరి ఇంకా మరి ఆ యొక్క చక్కగా పరిచర్య చేయాలనేటువంటి ఆలోచన నూతనమైనటువంటి ప్రణాళికలు మనం వేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఆమేన్. We also purchased the first projector and sound system, our sound box, and a camera. I mean, a screen. మరి ఆ యొక్క మరి మొట్టమొదటిగా మనకు అవసరమైనటువంటి ఆ యొక్క ఆ ప్రొజెక్టరు, అలాగే స్క్రీను, సౌండ్ బాక్సు వీటన్నిటిని గూడా కొనడం జరిగింది. And I want you to pray because I have asked probably 6 to 10 people this time in Colombia to support the projector ministry. మరి ఆ యొక్క ఈ కొలంబియా దేశంలో మరి నేనున్నప్పుడు ఇంచుమించుగా 10 మంది వరకు దైవ సేవకులకు నేను ఈ యొక్క ప్రొజెక్టర్ పరిచర్య కొరకు ప్రార్థన చేయమని నేను కోరి ఉన్నాను. మరి మీరు కూడా ప్రార్థన చేయండి. మరి వారు ఆ యొక్క సహాయం చేసి మరి ఆ యొక్క పరిచర్యను సహకరించడానికి మీరు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. And so I am expecting the Lord to provide several to start supporting the ministry. మరి ఆ యొక్క నా ఆలోచనేంటంటే, మరి ఇంకా అనేక మంది మరి ఆ యొక్క 10 మంది మాత్రమే కాదు, ఇంకా ప్రభు అనేక మందిని ప్రేరేపించి, మరి ఆ విధంగా ఆ యొక్క పరిచర్యలో ముందుకు సాగడానికి సహకారులుగా ప్రభు ఏర్పాటు చేస్తాడని నా యొక్క విశ్వాసం. ఆమేన్. And Jochen has found red letter Bibles for us that we are going to start looking at purchasing several at a time. మరి ఆ యొక్క ఎర్ర అక్షరాలతో ఉన్నటువంటి బైబిళ్ళు మరి కొనాలనేటువంటి ఆలోచన మరి మేము కలిగి ఉన్నాం. మరి వాటిని మరి కొని మరి అందజేయడం కొరకు దైవ సేవకులకు అందజేయాలనేటువంటి ఆశ కూడా మేము కలిగి ఉన్నాం. Jochen, I'm just thinking when y'all deliver the vehicle to VJ, is us buy red letter Bibles and send to North India. ఎస్ సార్. ఎస్ సార్. Okay. ఎస్ సార్. ఎస్ సార్. మరి అప్పుడు మరి అంత మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో మరి పరిచర్య కొరకు మరి ఇంకా అనేకమైనటువంటి ద్వారాలు ప్రభు తెరవాలని మనవి చేసుకుంటూ ఉన్నామండి. Yes. Okay. Yes, Everybody sir. good with that? Yes, sir. Yes. Okay. Today, last Friday, we were in Hebrews chapter 10. మరి ఆ యొక్క
మరి పోయిన ఆహ్, స మరి మంగ్ మరి మరి మ శుక్రవారము మరి మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం చూసాం. And we only covered a little bit, and I want to look into it a little more, but we're going to jump back and forth through some scriptures in chapter 10. మరి ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటలు మరి ఇంకా కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవాలని మరి నేను అయ్యగారు ఇష్టపడుతున్నారండి. And so we're going to look first in verse 32 to 34. మరి ఆ యొక్క ఆహ్, ఆహ్, మరి మరి హెబ్రీయులకు రాసిన పత్రిక లో మరి 32 ఆ యొక్క 34 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరి చూడాలని మనవి చేసుకుంటున్నామండి. ఆ! ఆ! And so అయితే read, if you would, somebody read 32 and 34. మరి అయితే మీరు వెలిగింపబడిన యెడల శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో మరి ఆహ్, ఆరడపడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వాటితో పాలివారైరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, మీరు మరి శ్రేష్టమైనదియు, స్థిరమైనదియు, స్వాస్థ్యమున్నదని ఎరిగి, మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఆమేన్. Now, of course, what Paul is who he's talking to is to all of the believers in Israel and the other places where the gospel had gone. మరి ఇక్కడ పౌలు గారు మరి ఇక్కడ తన మరి సువార్త ఎక్కడెక్కడైతే మరి ఆయన ప్రకటించారో ఆ ప్రాంతాలన్నిటిలో కూడా మరి ఆయన ఈ మాటలన్నీ కూడా వారితో మాట్లాడుతా ఉన్నారండి. And when I read this, I saw each of you in India. మరి ఈ మాటలు నేను చదివినప్పుడు ఈ మాటల్లో మరి ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. మీరందరూ కూడా ఇటువంటి విధంగా పరిచర్య చేస్తున్నారనేటువంటిది నేను గమనించాను. And so what I mean by that is I see persecution over there. I see your neighbors not wanting to listen to the gospel, not listen to the singing when you praise God. మరి నేను గమనించిందేంటంటే, మీరు అనేకమైనటువంటి హింసలు మీరు అనుభవిస్తా ఉన్నారు ప్రభు నిమిత్తము. మరి మీరు వాక్యం చెప్తా ఉంటే ఎవరు కూడా వాక్యం వినట్లేదు. మీరు ఒకవేళ పాటలు పాడుతుంటే కూడా మిమ్మల్ని పాడొద్దని ఆపేటువంటి వారుగా వారు ఉంటారు. మిమ్మల్ని ఆపేటువంటి వారుగా వారు ఉండి, మరి ఆ యొక్క పరిచర్య చేయకుండా చూస్తున్నారనేటువంటిది నేను గమనించాను. I see so many people over there that don't really have enough to fill their stomachs every day. మరి అక్కడ చాలామంది దైవ సేవకుల్ని నేను గమనించిందేంటంటే, వారికి సరిపడా వారు కనీస అవసరతలు తీర్చుకోవడానికి కూడా వారి దగ్గర సరైనటువంటి ఆహారం ఉండదు, ధనం ఉండదనేటువంటిది నేను గమనించాను. And Paul and I am talking about the believers, not the lost people. మరి ఇక్కడ పౌలు గారు మరి బిలీవర్స్ ఆ యొక్క విశ్వాసుల గురించే ఈ మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎవరైతే మరి దేవుని ఎరగకుండా వారు మరి వెళ్ళిపోయారో వారి గురించి పౌలు గారు మరి చెప్పట్లేదండి. And so I know you are trying to take bags of rice and the supplements that go with it and help these people. I know it. I see you doing it. మరి ఆ యొక్క మరి మీరు ఎంతో మరి ఆకలితో ఉన్నటువంటి వారు ఆకలి తీర్చడం కొరకు అనేకమైన మరి ఆ యొక్క ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి వారికి ఇస్తారు. మరి అలాగే మీరు ఎంతవరకు మీరు చేయగలరో అవన్నీ కూడా మీరు చేసి ఆ యొక్క ప్రభు ప్రేమను వారికి చూపిస్తారనేటువంటిది నేను గమనించాను. And that is so important because in Acts, when they chose the first deacons, they were there to distribute food to the widows and the orphans. మరి ఈ విధంగా మరి వారు ప్రభువు మరి ఆ యొక్క విధవరాళ్ళకి మరి ఆ యొక్క ఎవరైతే మరి అనాథలు ఉన్నారో వారందరికి కూడా మరి ఆ యొక్క వారికి అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా వారు అనుగ్రహించడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And so you are doing what the first deacons did back then in helping those. But that's not our most important mission. We know that.
మరి ఆ యొక్క మరి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు మరి మరి పేదలకు ఆహారం పెట్టడం మాత్రమే కాదు అనేటువంటిది మనకు తెలుసు. మరి మనకింకా ప్రాముఖ్యమైనటువంటి పని ఆయన అప్పగించారు. And in verse 33, it says, sometimes you have been publicly exposed to insult and persecution. మరి 33వ వచనంలో ఆయన చెప్తున్నారు గదా! మీరు బహిరంగంగా చాలా సార్లు మరి ఆ యొక్క దేవుని కార్యాల నిమిత్తము మరి హింసించబడడము, అలాగే మరి అవమానపరచబడడము మరి మీరు బహిరంగంగానే మీరు పొందారు అని నాకు తెలుసు అని ఆయన చెప్తా ఉన్నారు. And it says in the next little thing is you at times have stood side by side other brothers and sisters that are treated that way. మరి అంత మాత్రమే కాదు, మరి మీ తోటి సహోదరుల వలన మరి మీ పక్కనే ఉన్నటువంటి వారు కూడా మిమ్మల్ని ఎంతగానో దూషించినటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల గుండా మీరు వెళ్ళడం కూడా నేను చూసాను అని ఆయన చెప్తున్నారండి. Last week we talked about using this cell phone for ministry and calling people in your church, outside your church, to talk to them about the struggles in their life and their relationship with the Lord. And then we don't have to travel everywhere. We మరి can do it right here. మరి ఆ యొక్క పోయిన వారంలో మరి ఆ యొక్క మన సెల్ ఫోన్ ద్వారా మనము ఆ యొక్క ప్రజలైనటువంటి వారితో మనం మాట్లాడవచ్చు. మనం ఆ యొక్క ఒకవేళ కొన్ని సార్లు దూరమైన ప్రాంతాలకు మనం వెళ్ళలేకపోయినా మనం ఫోన్ చేసి మరి వారికి అడిగి ఎలా ఉన్నారు అనేటువంటిది మనం తెలుసుకొని వారి క్షేమ సమాచారాల గురించి మనం మాట్లాడొచ్చు అని మనం తెలుసుకున్నాం. When I'm driving from Florida to Columbia or from Columbia to Florida, it's 5 hours. మరి And so ఆ కొలంబియా నుంచి ఫ్లోరిడా మరి నేను వస్తా ఉన్నప్పుడు మరి ఆ ఇంచుమించు 5 గంటలు నేను ఆ కారులో ప్రయాణించవలసి వస్తది. And so I spend that time, hey Siri, call so and so. మరి ఆ యొక్క మరి నేను ఆ సమయంలో నేను ఆ సమయాన్ని వృధా చేయకుండా మరి ఎవరికన్నా మరి చెప్తాను. మరి ఆ యొక్క ఒక వ్యక్తికి నువ్వు మరి ఫోను చేసి నువ్వు అతన్ని ఆదరించు అని అతనితో చెప్తాను. And so I'll talk to 2 or 3, 4 people on my way up and on my way back that I don't get to see, but to talk to them and encourage them. మరి ఆ విధంగా మరి నేను అతన్ని నేను మరి ఫోన్‌లో మరి మాట్లాడడం ద్వారా అతన్ని ఆదరించడం ద్వారా అతన్ని ప్రోత్సహించాలని నేను ప్రయత్నం చేస్తా ఉంటాను. And then when I'm in Columbia, I fit my schedule pretty good. I'll have a 12-hour day, and it starts 3 of those with doing Zoom meetings with you and in Pakistan. మరి ఈ విధంగా మరి 12 గంటలు మరి నేను పని చేసేటువంటి సమయాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను. అందులో 3 గంటలు ప్రత్యేకంగా నేను కేటాయించుకొని మరి ఆ యొక్క మీతోనూ, అలాగే పాకిస్తాన్‌లోనూ ఉన్నటువంటి దైవ సేవకులతో నేను వాక్యాన్ని పంచుకోవడానికి నా సమయాన్ని వెచ్చిస్తా ఉంటాను. And then I will schedule with maybe these people I called or with other people in Columbia because I grew up here. I got 72 years invested in Marion County, Mississippi. మరి ఈ విధంగా మరి ఆ యొక్క నేను మిస్సిసిప్పిలో మరి ఆ యొక్క ఉన్నటువంటి వారిని మరి నేను ప్రయాణం చేస్తుండగానే మరి వేరే మరి ఆ కొలంబియాలో ఉండట్టుగానే ఇంచుమించు 70 నుంచి 75 మంది ప్రజల్ని నేను ఫోన్ ద్వారా వారితో మాట్లాడి వారిని ఆదరించి మరి వారిని ఎంతగానో మరి ప్రభువు వైపు నడిపిస్తూ ఉంటానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And we will go eat lunch, we'll go eat dinner. So I may not get home to 8 o'clock at night, but I'm not patting on me. I'm saying this is what we need to do in our time that we have on this earth is reach out to people. మరి ఆ యొక్క మరి నేను ఎక్కడ కూడా నా సమయాన్ని వృధా చేయను. నేను చాలా తొందరగా నేను ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. మరి నన్ను నేనేదో మెచ్చుకోవాలని నేను చెప్పట్లేదు గానీ, మరి ఆ యొక్క మనమందరం కూడా ఆ సమయాన్ని వృధా చేయకుండా మనం మరి త్వరగా మరి మన పనులన్నీ ముగించుకొని మరి ఈ విధంగా ఫోన్‌లో ఇతరులను ఆదరించడం కొరకు మనం ఆ సమయాన్ని కేటాయించాలనేటువంటిది నా ఆశ. I love it in that verse when it says, at other times you stood side by side with those who are treated insults, persecution, rejection.
మరి ఇక్కడ ఉన్నటువంటి వచనము చాలా మరి నాకు నచ్చిందండి. అక్కడ మరి మీరందరూ కూడా ఒక ఒక మరి మీరు బాధల్లో మరి ఒకరినొకరు ఆదరించుకున్నారు. మరి మీరు ప్రక్కవారి ఎడల ప్రక్కవారు మరి మిమ్మల్ని ద్వేషించినప్పుడు మరి మీరు ఎంతగానో ఒకరికొకరు ధైర్యపరుచుకున్నారు అనేటువంటి మాటలు ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నారండి. And so every week it seems like I'm adding something to your agenda to get accomplished. మరి ఈ యొక్క మరి దీన్ని బట్టి మరి నేను కూడా ఈ విధంగా మీ మధ్యలోనికి వచ్చి నేను వాక్యాన్ని పంచుకోవడం ద్వారా నేనేమనుకుంటానంటే, మనమందరం కూడా కలిసి మరి ఈ యొక్క ఒక్క దేవుని పనిలో మనమందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటున్నామనేటువంటిది నేను నమ్ముతాను. And I believe each one of you is just like me. We've had people in our life in the last 5 or 10 years that have fallen to the side. మరి అలాగే నేను అనుకునేదేంటంటే, మనము ఈ యొక్క ఎంతకాలం పరిచర్య చేస్తాం? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మనం పరిచర్య చేసినంత కాలము కూడా మరి ప్రజలైనటువంటి వారు మనం అనేక మందిని మనము వారిని చేరుకుని మరి అనేక మంది ప్రజలు మరి దేవుని చేత ఆదరించబడతారు అని నేను నమ్ముతాను. ఆమేన్. It could have nothing to do with us, or it could be that we got so busy we just let John slip out of our fellowship. మరి మరి ఎంతమంది మనం పరిచర్య చేశామో వారందరూ కూడా ఒకవేళ మనల్ని గుర్తుపెట్టుకొని మనందరూ కూడా మరి వారు మన దగ్గరికి వస్తారు. మనకేదో చాలా వందనాలని చెప్తారు అని మనం అనుకోకూడదు గానీ, మరి వారు పరిచర్యలో వారు ఎంతో బిజీ అయిపోయి మరి వారు మనల్ని మర్చిపోయేవారుగా మనం మనకన్నా వారు ఉన్నతమైనటువంటి పరిచర్య చేసేవారుగా వారు మార్చబడతారు అనేటువంటిది నా ఆశ, కోరిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so here's my request for you. Start asking God to bring these people to your remembrance. Make a list and start contacting them to make peace or pray for them in their trial. Go have coffee with them, but rebuild or try to rebuild somewhat of a relationship with them. They need you. మరి అలాగే మరి మీరు మరి ప్రజలైనటువంటి వారు ఎవరికి మీరు సువార్త చెప్పాలి, ఎవరికి మీరు దేవుని వాక్యాన్ని పంచుకోవాలి అనేటువంటిది మీరు సెలెక్ట్ చేసుకుని, మరి వారికి మీరు దేవుని సువార్తను తెలియజేయండి. ఎందుకంటే వారు మరి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి మరి మరి మీరు మరి మీ ద్వారా మరి వారు రక్షించబడి గొప్ప కార్యాలు చేసేవారుగా రాబోయే కాలంలో దేవుని కొరకు బలమైన సాక్షులుగా వారు నిలబడేవారుగా మీరు కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. I know how much I need you. మరి మరి మీరు నా జీవితంలో ఎంత అవసరమో మరి మీకు తెలియకపోవచ్చు గానీ, అది నాకు తెలుసు. మరి అందుచేతే నేను మీ మధ్యలోకి రావడము మరి నేనెంతో ఇష్టపడతా ఉంటాను. I know that you pray for me. Maybe not every day, maybe once a week. I don't know how often you pray for me. Some of you pray for me every day. I know it. I can feel it. I need that. మరి మరి మీరు నా కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఎలాగ ప్రార్థన చేస్తారో నాకు తెలీదు. ప్రతిరోజు చేస్తారా? లేతే వారానికి ఒకసారి చేస్తారా? మరి ఎలా చేస్తారో, ఎలా ప్రార్థన చేసినా గానీ, మీ ప్రార్థనలు నాకెప్పుడు కూడా అవసరము. మీ ప్రార్థన ద్వారా నేనెంతో బలపరచబడతా ఉంటా. ఆమేన్. And I received some pictures from VJ and from Manahor and Pastor Jochen that y'all send to him, and it comes to me, and Amos has. I love those because they encourage me. మరి ఈ విధంగా మరి మీరు పంపిస్తున్నటువంటి ఫోటోస్ మరి మరి అవన్నీ కూడా నేను చూసినప్పుడు మరి వాటి ద్వారా నేను ఎంతో ప్రోత్సహించబడి మరి దేవుని బిడ్డలు మరి వారి పరిచర్యలు నేను చూస్తూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాల్లో ప్రభు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు నేను చూస్తున్నప్పుడు ప్రభువుని నేను ఎంతగానో స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. ఆమేన్. And I'm gonna make a suggestion at this point that we set up a pastor's WhatsApp with all of the pastors where they can send pictures or comments, and the 3 of us, 4 of us, 5 of us can see those whenever they see them. Okay. ఎస్ సార్.
మరి మనందరం కూడా ఒక గ్రూప్ మనం ఏర్పాటు చేసుకుందాం. పాస్టర్లు అందరూ కూడా మరి వారందరూ కూడా మరి వారు చెప్పేటువంటి మాటలు వారి సంఘాల్లో వారు జరిగించేటువంటి పరిచర్య ఇవన్నీ కూడా మనం చూసి ప్రభువుని స్తుతిస్తూ మరి మనమందరం కూడా ప్రార్థన చేయడానికి మరి మనమందరం కూడా ఒక గ్రూప్‌ను మనం ఏర్పాటు చేసుకుందాం. And we can encourage each other through that. But don't get upset if I don't respond, because I stay pretty busy, but I promise you I'll look at it. మరి నేను మరి మీకు సమాధానం ఇవ్వట్లేదు అని మీరు బాధపడొద్దు. ఎందుకంటే మరి నేను చూసినప్పుడు కొంచెం నేను బిజీగా ఉంటాను కాబట్టి ఇంకా వేరే మరి దైవజనులు మరి ఆ విషయాల్లో మరి మీకు సమాధానం ఇస్తారు కాబట్టి మీరు మరి వారికి మరి తెలియజేసినట్లుగా మరి ఉండండి. ఒకవేళ వీలైతే నేను కూడా ఒక్కొక్కసారి అయ్యగారు కూడా ఒక్కొక్కసారి సమాధానం ఇస్తారండి. Okay, let's go back in here and look at verse 34 for a second. మరి 34వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 34వ వచనంలో ఆ మాటలు కొంచెం మనం చూద్దామండి. We have sympathized with those in prison and joyfully, hear that word, joyfully accepted when those other people came and confiscated our property. మరి ఇక్కడ 34వ వచనంలో చెప్తున్నారు కదా, ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి మరి మీరు శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యమైనది ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా మీరు ఒప్పుకున్నారు అని మరి పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. I keep thinking, I think 2 churches that have been located next to the new highways going through. And one of them, they were going to tear that building down. Remember, Brother Jochen? యెస్ సార్. యెస్ సార్. మరి మరి 2 సంఘాలు మరి హైవే మరి ఎక్స్‌టెన్షన్‌లో మరి దాన్ని పడగొట్టేయాలి అని మరి ప్రభుత్వం వారు యోచించినప్పుడు మరి వారి నిమిత్తం మరి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యము మరి జరిగించి ఆ మందిరాలు కూలగొడకుండా మరి దేవుడు ఎంతో సహాయం చేశారు. ఆమేన్. And I know it came before us in our group, and we started praying for it, and they moved the road. మరి That church is still there. మరి ఆ దైవజనుడు మరి ఇలా మా సంఘాన్ని మరి కూలగొట్టాలని ఆర్డర్స్ వచ్చాయండి అని చెప్పినప్పుడు మరి వారు తీసుకొచ్చి మరి ఆ ప్రార్థన నివేదన మరి మన యొక్క గ్రూప్ లో వాళ్ళు చెప్పినప్పుడు మరి మరి మనందరం కూడా కలిసి ప్రార్థన చేసాం. అప్పుడు మందిరం కూలబడకుండా మరి మందిరం ఈ రోజు వరకు కూడా ఆ రోడ్డు ప్రక్కనే అక్కడ మరి ఎంతో గొప్ప సాక్ష్యముగా మనం ఉండడం మనం చూస్తా ఉన్నాం. Amen. And that prayer that we lifted up for that church was not for material things, not a bore well, not a church building. It was for spiritual warfare with the devil. మరి ప్రార్థన మనం చేసినటువంటి ప్రార్థన ఏదో మరి 10 మందికి అవసరం కలిగించే విధంగా మనం ప్రార్థన చేయలేదు గానీ, మరి దురాత్మలు ఏవైతే మరి దేవుని పనికి ఆటంకాన్ని కలిగించాలని ప్రయత్నం చేశాయో, మరి దురాత్మలకు వ్యతిరేకంగా మనం పోరాడి మరి కార్యము దేవుని నామానికి అవమానం రాకుండా మనము మరి ప్రార్థన మరి దేవుడు మన ప్రార్థన విని దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. The scriptures tell us that we are not in a fight against flesh and blood. We are in a fight of spiritual dimensions against the evil one. మరి వాక్యం మనకు తెలియజేస్తా ఉంది కదా, మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు గాని అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. Now listen to the last phrase in verse 34. మరి 34లో ఉన్నటువంటి చివరి మాటలు మనం చూద్దామండి. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టొద్దు, మరి మీరు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు అని అక్కడ మనం చూస్తున్నామండి. And this is the focus of our faith, not earthly things. మరి ఈ విధంగా మన దృష్టి అంతా కూడా మనం దేవుని మీదే మనం ఉంచాలి. మరి లోక సంబంధమైనటువంటి విషయాల మీద మన దృష్టి ఉంచకూడదు అనేటువంటిది ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. You knew, because you knew that you yourselves had better lasting possessions. Where are those lasting possessions? In heaven. God's protecting them. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి మీకు తెలుసు మరి మీ యొక్క మీ ఆధిక్యత ఏదైతే ఉందో, మీ ఆధిక్యత
మరి ఆ యొక్క దేవునిలో మరి మీరు ఎంతో ఆధిక్యత కలిగినటువంటి వారు. మీ యొక్క పరలోకములో మీ యొక్క గొప్ప మీకు ఆధిక్యత మీరు కలిగి ఉన్నారు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. I've heard people for 50 years as I've practiced accounting saying, I have a house, I own a car, I own a boat, I own so and so and so and so. No, they don't. మరి ఆ యొక్క మరి చాలా మంది ఏం చెప్తారంటే మరి ఆ యొక్క నేను మరి 50 సంవత్సరాలుగా నేను అకౌంటెంట్‌గా నేను పనిచేస్తున్నాను. నాకొక కారుంది, నాకొక బంగ్లా ఉంది, నాకు సొంతంగా బోటుంది అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా మరి భౌతికమైన విషయాలు మనం చెప్పుకోవడానికి అవి విలువ లేనివండి. I have a church, I have a congregation, I have all these things. But no, you don't, because when you die, they're gone. They're not yours. You can't take them to heaven. మరి ఆ యొక్క ఇదిగో నాకొక పెద్ద సంఘం ఉంది. ఇదిగో నా 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 యొక్క సంఘంలో ఇంతమంది విశ్వాసులున్నారు అని ఆ యొక్క మరి నా పెద్ద పరిచర్య ఉంది అని మనం ఆ యొక్క గొప్పలు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనం మరణించినప్పుడు వాటన్నిటిని కూడా మనం ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వాటిలో ఏది కూడా మనకు కూడా రాదు అనేటువంటిది మనం గమనించాలి. God just lets us use these things on earth because our possession is with Him. మరి దేవుడు మరి ఆ యొక్క వీటిని ఉపయోగించుకొని మనల్ని ఈ లోకంలో సుఖవంతంగా మనం జీవించాలని కోరుకుంటున్నాడే తప్ప మన యొక్క స్థిర నివాసము పరలోకంలో ఉందనేటువంటిది మనం గుర్తించాలి. Okay, so now let's look at something encouraging. Okay, let's look at 35 and 36. మరి ఆ తర్వాత 35, 36 వచనాలు కూడా మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35, 36 వచనాలు. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Let's ఆమేన్. don't lose faith. Let's stay confident in the Lord. మరి ఆ యొక్క దేవునిలో మరి మీరు ఆ యొక్క విశ్వాసము కలిగి ఉండండి. దేవునిలో మరి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని ఇక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నారండి. And in 36 it says when you need to persevere so that you have done the will of God, not the will of Steve saying go call people. మరి ఆ యొక్క ఏదో మరి అయ్యగారు చెప్పారు, మరి ప్రజలైనటువంటి వారిని పిలవండి, ఫోన్ చేయండి అని చెప్పారు అని ఆ యొక్క మరి మీరు నా మాట విని చేయడం కాదు గానీ, దేవుడు మీతో ఏం చెప్పాడో, ఆ దేవుడు ఎవరికి మీరు ఫోన్ చేయమని చెప్పారో వారికి మీరు ఫోన్ చేయండి. ఒకవేళ దేవుడు ఫోన్ చేయొద్దు, ఇంకో పని ఏదైనా చేయమంటే ఆ పని చేయండి. నేను చెప్పానని మీరు చేయడం ద్వారా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. I want you to listen to what I have to say, and hopefully it's the Holy Spirit speaking, but my will is not what you're supposed to do. మరి ఆ యొక్క నేను చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి మీరు వినండి, నేర్చుకోండి. కానీ ఎందుకంటే నేనేమి నా సొంతంగా నేను చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా నేను చెప్తున్నాను కాబట్టి మరి వాటిని మీరు వినడం ద్వారా అది మీకెంతో ఉపయోగకరంగా ఉంటాది. It says if you do the will of God faithfully in Him, you will receive what He has promised us. మరి ఆ యొక్క ఆయన చెప్తున్నారు గదా! ఒకవేళ మీరు ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చిన వారుగా ధైర్యముగా మీరు ఉండి, మరి ఆయన చెప్పిన విధంగా మీరు చేస్తే, ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే, ఆయన వాగ్దానం మీ జీవితంలో మీరు పొందుకుంటారు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I keep thinking, I explained to a man in here yesterday who had cancer and lupus, and I mean, he came so close to dying last summer, and God has brought him back to where he cried out and said, I need you, Lord. మరి ఆ యొక్క నిన్నటి దినంలో ఇదే వాక్యము మరియు క్యాన్సర్‌తో భయంకరంగా మరణించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఒక సహోదరుడు నా ఆఫీస్‌కి వచ్చినప్పుడు అతనికి ఇవే మాటలు నేను తెలియజేసి మరి అతని చేత మరి ఆ వాక్యం విన్న తర్వాత అతను తన హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వసించి ప్రభువా నేను నిన్ను నమ్ముతా ఉన్నాను. ప్రభువా నీవు నాకు కావాలి. నన్ను అంగీకరించయ్యా. నా పాపాలు క్షమించు. నన్ను శుద్ధిగా చెయ్యి అని అతను తన్ను తాను సమర్పించుకుని తిరిగి దేవుని బిడ్డగా ఆయన మార్చబడ్డాడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Please translate Hindi or Tamil. What is it? We will translate. We have a Hindi program separately on Tuesday, brother.
हम अपने हिंदी प्रोग्राम है और मंगलवार के दिन हम लोग हिंदी का प्रोग्राम हम चलाता है। आज इंग्लिश और तेलुगु होता है सर। यस सर। We may have to get 3 interpreters up there, like Manahor does with his sons. మరి మనం ఇంకా మరి ఇద్దరు ముగ్గురిని మనం ట్రాన్స్లేటర్ మరి ప్రార్థన చేద్దాం. మరి ఒకవేళ వీలైతే ఒకేసారి మనోహర్ గారు ఎలాగైతే ఇద్దరు ముగ్గురు భాషల్లో ఒకేసారి ఆయనకి ట్రాన్స్లేషన్ అవుతూ ఉంటుందో అలాగే మనకు కూడా ట్రాన్స్లేట్ చేద్దాం. ఆమేన్. And we will expand the Zoom meetings if God says to do it. మరి ఈ విధంగా ఒకవేళ దేవుడు మరి ఈ యొక్క జూమ్ మీటింగ్‌ని ఎక్స్‌పెండ్ చేయమని ఒకవేళ దేవుడు మరి ఆయన కోరుకున్నట్లయితే మరి ఖచ్చితంగా జూమ్ మీటింగ్‌ని కూడా ఎక్స్‌పెండ్ చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. But I go back to the man in my office yesterday. I got to tell him basically what I have been telling you in January and 2, how to pray and how much God loves you and me and him. మరి జనవరిలో మీ మధ్యలోనికి నేను వచ్చినప్పుడు మరి మీకు తెలియజేసింది ఏంటంటే మరి మీరు దేవునికి ప్రార్థన చేయాలి, ఎలాగా మరి ఆ యొక్క దేవుణ్ణి అడగాలి, దేవుని స్వరాన్ని వినాలి అనేటువంటిది మీకు తెలియజేశాను. అంత మాత్రమే కాకుండా దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన మీ యెడల ఎంత కనికరం కలిగి ఉన్నాడు అనే విషయాలు కూడా మీకు బోధించాను. One of the most exciting things I think about right now is when I've told y'all about Jesus walking in the garden with Adam, holding hands with him, going swimming with him, riding elephants with him. మరి ఈ విధంగా మరి మీకు చెప్పినటువంటి వాటిలో మరి ఆ యొక్క చాలా విషయాలు మరి ఆ యొక్క దేవుని గురించి లోతైన మర్మాలు మీకు తెలియజేశాను. ఆదాము, హవ్వ ఆదాముతో దేవుడు ఎలాగ స్నేహంగా ఉన్నాడు, ఎలాగా మరి వారు ఆ ఏదెను తోటలో మరి ఎంతగా ఆహ్లాదంగా మరి ఆడుతూ పాడుతూ వారు మరి ముచ్చటించుకుంటూ వారి జీవితాన్ని ఎలా సాగించారు అనేటువంటి విషయాలు చాలా విషయాలు మీకు తెలియజేశాను. And as I was going through that about how God, the Father, Son, Holy Ghost planned this before the foundation of earth and had you in his heart at that time. మరి ఆ యొక్క ఆదామును మరి ఆ యొక్క సృజించినప్పుడు మరి ఆదిలోనే మరి ప్రభువు మరి ఆ యొక్క ఆయన హృదయంలో మరి మీరు కూడా అదే రోజు మీ గురించి కూడా మరి దేవుడు ఆలోచించాడు అనేటువంటి విషయాన్ని, మీరు కూడా ఆయన ఆలోచనలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను. He got all excited and he was crying over there because he was thinking about how much God loves him. మరి ఆ యొక్క మరి దేవుడు మరి ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ మనం ఆలోచించినప్పుడు ఆయన మన ఎడల ఎంతగా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, మరి ఎంతగా మన జీవితాల్లో ఆయన మనల్ని ప్రేమించాలని మనల్ని ఆయన కోరిక కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. And when you're out there witnessing with somebody, walk up on somebody, say, "Do you believe in God?" And then start telling them that story and let them get in their mind this picture of Jesus walking with them in the garden. మరి ఆ యొక్క మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు తెలియజేసేటప్పుడు మరి ఆ యొక్క ఈ విషయాన్ని మరి మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని, మనం అనుభవించినటువంటి విషయాన్ని వారికి తెలియజేయాలి. ఎలాగా దేవుడు ఆదాము మరి ఆయనతో ఎలాగ స్నేహంగా ఉన్నాడు, పట్టుకుని ఎలా నడిచారు, ఎలాగ ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఈ విధంగా మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా అతనికి వర్ణించినప్పుడు అతను ఇంకా కూడా దేవుని యొక్క విషయాలు అతను తెలుసుకోగలుగుతాడు. ఆమేన్. You don't even have to mention Jesus Christ, because in Romans it says they will see the Creator through the creation. మరి మనము ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనము మరి యేసుక్రీస్తును మరి మనము వారికి చెప్పడానికి ముందుగానే మరి దేవుడే మరి సృష్టి అంతటిని కూడా వారి ముందు ఉంచి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ వారు గమనించడం ద్వారా వారు దేవుని గురించి తెలుసుకోవడానికి వారికి అవకాశం ఇచ్చారు. Amen. And so it will open the door for them to start seeing what God has done for us. మరి ఈ విధంగా మరి దేవుడు మనకి ఏదైతే మరి ఆయన చేయాలని చూస్తా ఉన్నాడో, ఎలాగైతే ఆయన మరి మనకు చేయాలని ఆశ కలిగి ఉన్నాడో వాటన్నిటిని కూడా మరి మనం తెలుసుకొని వాటిని గురించి ఆ యొక్క దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారంగా ఉన్నాం. Okay, we're going to shift gears and go to verse 19.
మరి ఆ యొక్క మరి మనం ఇక్కడ మనం ఇక్కడతోటి మనం ముగించి మరి వేరొక మరి వచనం దగ్గరికి మనం వెళ్దామండి. Let's read 19 to 22. చాప్టర్ 11 సార్. Chapter 10. We're మరి going backwards. ఎస్ సార్. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 10వ Good అధ్యాయము morning. మరి Y'all on 19 your నుంచి way? 20 వచనాలు మనం చదువుకుందామండి. Any idea how సహోదరులారా, far out you are? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన Okay, great. So you're మార్గమును talking about 10, ఆయన 12, రక్తము 15 వలన minutes. పరిశుద్ధ మరి పరిశుద్ధ Perfect. You just స్థలమందు already ప్రవేశించుటకు told Sharon to మనము tell you to ధైర్యము come on కలిగి back, ఉన్నది okay? గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను Well, that's good. మనస్సాక్షికి I'll speak in a few కల్మషము minutes. తోచకుండునట్లు Be ప్రోక్షింపబడిన careful. హృదయములు గలవారము Bye. నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమును చేరుదము అని వాక్యం మనం చూస్తున్నామంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I just called Dale and they're about 15 minutes from being here. So మరి పాస్టర్ గారు మరి ఇంకా 15 నిమిషాల్లో మరి వస్తున్నారు అని మరి ఆయన ఫోన్ చేసి చెప్పారండి. మనం అందరం కూడా ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్. and so they're excited. We're ready to come. మరి వారు చాలా సంతోషంగా ఉన్నారు. మన మధ్యలోనికి వచ్చి మన దైవజనులందరూ గూడా మరి వారి కొరకు ప్రార్థన చేస్తారంటే వారు ఎంతో ఆనందిస్తూ మరి మేము వస్తున్నాం. మేము మరి ఎంతో మరి కనిపెడతా ఉన్నాం. మరి దేవుడు చేసేటువంటి కార్యం కొరకు అని వారు చెప్తా ఉన్నారు. ఆమేన్. And now that Tribal Tiger 1 is here, we are set. మరి ఇక్కడ ట్రైబల్ టైగర్ 1 కూడా వచ్చేసారు. మరి ఆయనే మరి ఈ యొక్క ప్రార్థన అంతా కూడా ముందుండి నడిపిస్తారు మరి అనేటువంటిది నా విశ్వాసం. Amen. Amen. Praise the God. My heading on this is a call to persevere. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఆ యొక్క మాటలు మరి ఎలాగా మనము ఆ యొక్క సహించడము ఓర్చుకోవడం అనేటువంటిది మనం ఎలా నేర్చుకోగలుగుతాం అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And when we look at verse 19 and 20, we have the confidence to enter the most holy place. You remember that before only the high priest could enter once a year. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు మరి ఆ యొక్క సంవత్సరంలో ఒకసారికి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళేటువంటి ఆ భాగ్యం ఏదైతే ఉందో మరి ఆ భాగ్యం గురించి చెప్తా ఉన్నారు. And then when Jesus died on the cross, that earthquake that came tore the curtain from top to bottom and opened up the Holy of Holies and the Ark of the Covenant to the world. మరి ఇప్పుడు ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించి మరి ఆ యొక్క మరి పాపమునకు చెల్లించవలసిన వెలంతా కూడా ఆయన చెల్లించి మరణించారో మరి ఆ భూకంపము కలిగి ఆ యొక్క పైనుంచి క్రింద వరకు కూడా మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి దేవాలయపు తెర అడ్డంగా ఉన్నటువంటిది చిరిగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And so and then in verse 20 it says, and by a new and living way, living, Jesus is alive. He lives inside of us. A new way for us to enter the holy place. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి క్రీస్తు ప్రభువు సజీవుడై ఉన్నాడు. ఆయన మన హృదయాల్లో నివసిస్తా ఉన్నారు. మన హృదయమే ఒక దేవాలయముగా ఆయన మన హృదయంలో నివసించి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And this to me is so powerful because now the Holy of Holies, which was for one person once a year, now lives in my heart, lives in your heart. మరి we have the Holy of Holies. మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మరి సంచరించేటువంటి ఆ దేవుడు మరి ఆనాడు మరి ఆ దినాల్లో మరి ఆ యొక్క ఒక్క మరి వ్యక్తికి సంవత్సరంలో ఒకసారి కనిపించేటువంటి ఆయన ఈ రోజు మనందరి జీవితాల్లో మన అందరి హృదయాల్లో ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు అనేటువంటిది ఎంతో మరి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తున్న విషయం అండి. అది దేవునికి స్తోత్రం. And what has happened is that when Jesus sent that Holy Spirit back, which is him, entered our hearts and sealed us to the day of redemption,
that is the curtain that has not basically closed to where we are inside the curtain. మరి ఆ యొక్క మరి ఏదైతే మరి దేవుడు మరి అతి పరిశుద్ధ స్థలంలో మనతో మరి ఉండాలని ఆయన కోరుకున్నాడో, మరి ఆ యొక్క ఆ యొక్క మరి కర్టెన్‌కి లోపల వైపు మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన మనందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయి, మనల్ని ఆయనతో మరి ఉండే విధంగా ఆయన కార్యాన్ని జరిగించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! Man, if Yeah. that can't get your heart excited, nothing can. మరి ఇటువంటి మరి దేవుని యొక్క ప్రేమ, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి కార్యము మనం తలపోసుకున్నప్పుడు, మనం ఆ మాటలు మనం తెలుసుకున్నప్పుడు ఎంతో ఆనందంతో, మనం సంతోషంతో గంతులు వేసేవారుగా మనం మారిపోతాం. ఆమేన్. It says in 21, and since we have a great priest over the house of God, which is Jesus, from the lineage of whatever his name, Hezekiah, we have a great priest in Jesus. మరి ఆ యొక్క మెల్కీసెదెకు క్రమం చొప్పున మరి ఒక గొప్ప దైవజనుడు మనకున్నాడు, ఒక మధ్యవర్తి మనకున్నాడు, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని ఆయన మనకు ఆ యొక్క వాక్యంలో భక్తుడు మనకు తెలియజేస్తా ఉన్నాడండి. Read 22 and 23. మరి ఆ యొక్క 24. మరి Okay, హెబ్రీయులకు wait a రాసిన minute. పత్రిక Read 22 to 25. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22-25 వరకు మనం చదువుకుందామండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమున చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక, మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనదగినది నిశ్చయముగా పట్టుకుందము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుగొల్పవలెనని ఆలోచించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. Okay, guys, and ladies, it says, let us hold unswervingly in 23 to the hope we profess, which is Jesus Christ, not to Zoom meetings, not to pastors' conferences, not to church services. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి ఆ యొక్క మరి మనం అందరం కూడా మన దృష్టిని మనం ఎక్కడ కేంద్రీకరించాలంటే, మరి మనకు ఆ యొక్క విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడనే యేసు వైపే మనం చూడాలి. జూమ్ మీటింగ్ల వైపు కానీ, మరి దైవ సేవకుల వైపు కానీ, లేదంటే మరి పాస్టర్ కాన్ఫరెన్స్లు ఎక్కడ జరుగుతున్నాయా వాటికి వెళ్దాము అనేటువంటి ఆలోచనలు కానీ మనం కలిగి ఉండకుండా, దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని అధికంగా ఆయన మనల్ని వాడుకునే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yeah. If I come on here once a week and I say, I believe God has told me that every one of you should do a pastor's conference every week. మరి ఆ యొక్క మరి నాకు మరి ఆ యొక్క మరి నేను కోరుకునేది ఏంటంటే, ప్రతి వారం కూడా మరి మీ ప్రాంతాల్లో ఒక పాస్టర్ మీటింగ్ చేయాలని, వారి ఆ యొక్క అనేక మంది దైవజనులకు మీరు వాక్యాన్ని బోధించేవారుగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. The only way you are to have a pastor's conference every week is if God showed you to have a pastor's conference, మరి not me. మరి ఆ యొక్క మరి మీరు పాస్టర్ల యొక్క సమావేశాలు మరి మీరు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, మరి దేవుడు మీకు ఏం చెప్పాడో ఆ విధంగా మీరు పాస్టర్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయండి. కానీ ఏదో మరి నేను ఎలా చెప్పానో దాన్ని బట్టి మీరు చేసినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. Now, if God has told you to have a pastor's conference and I come back and say, I want you to do it, then I could be confirming in your heart what God told you. మరి ఆ విధంగా ఒకవేళ దేవుడు మీకు చెప్పినటువంటి విధంగానే, మీరు చేసే విధంగానే ఒకవేళ అదే కరెక్ట్ అయితే, మరి దేవుడు అదే విషయాన్ని మరి అయ్యగారికి కూడా చెప్పినట్లయితే, మరి ఆ విషయాన్ని మరి అలాగే అయ్యగారు మీరు చేసేటువంటి కార్యాల్లో మరి దేవుని యొక్క మాట ప్రకారంగా మీకు సహాయం చేయడానికి మరి ఆయన వెనుక తీయరు. ఒకవేళ దేవుడు చెప్పకపోతే మరి ఆ కార్యాన్ని చెయ్యొద్దు అనేటువంటిది ఆయన సలహా అండి. When I mentioned a while ago to start calling people, try to rebuild bonds, try to find out why people fell through the cracks.
మరి నేను కొంత సమయం ముందు మరి మీకు చెప్పాను. మరి ఎవరెవరైతే మరి దేవునికి దూరం అయిపోతా ఉన్నారో వారందరిని గూడా మీరు మరి ఫోను జేసి పిలవండి. మరి వారిని మరి కమ్యూనికేషన్ పెంచుకోండి. మరి వారికి ఆదరించండి, ప్రార్థన చేయండి. వారికి మరి కౌన్సెలింగ్ చేయండి. మరి విషయాలన్నీ చెప్పినప్పుడు మరి ఈ విషయాలు మరి ప్రభువు ఒకవేళ మీకు చెప్తేనే చేయండి. నేను చెప్పానని మీరు చేయకండి. Read verse 24. మరి 24వ వచనం మనం చదువుకుందామండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానొద్దు అని చెప్తా ఉన్నారండి. You read it? యెస్ సార్. యెస్ సార్. What is that telling you to do? మరి ఇక్కడ ఈ వాక్యము మరి ఏం చెప్పింది మరి మనం జాగ్రత్తగా గమనించండి. How can we, as Brother Steve in the United States, and you in Cameroon, you in North India, you in South India, you in Hyderabad, how can you expand the kingdom of God by spurring others toward love and good deeds? మరి ఎలాగా మరి మీరు మరి పరమంత దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కెమెరూన్‌లో ఉన్నటువంటి వారు, హైదరాబాద్‌లో ఉన్నటువంటి వారు, అలాగే అలాగే రాజమండ్రిలో ఇలాగ వేరే వేరే ప్రాంతాల్లో మరి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి వీరందరూ కలిసి మరి వచ్చినప్పుడు మరి వారందరూ కూడా ఒకరికొకరు ప్రేమ కలిగి మరి ఒకరికొకరు మరి సహవాసం చేస్తూ ఒకరు ఓర్చుకుంటూ మరి కలిసి ఐకమత్యంగా పని చేసినప్పుడు అది దేవునికి ఇష్టకరమైనటువంటి పరిచర్య మనం జరిగించగలుగుతాం. By us helping others that have fallen in their faith, they have troubles, God wants us to help restore their relationship with Him. మరి ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, వారి ఇబ్బందుల్లో వారికి మనం సహాయం చేస్తూ, మనం వారిని ఆదరిస్తూ, మరి వారిని ఎంతగానో దేవుని వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నప్పుడు, మరి మనలో ఉన్నటువంటి దేవుని యొక్క మరి మరి విశ్వాసంలో మనం ఎదుగుతాం. వారు కూడా దేవుని యందు విశ్వాసంలో ఎదిగేవారుగా ఉంటారు. I'm gonna tell you one more story. You know, I have been so bad in my life, I have plenty of stories. మరి మీకు మరొక విషయాన్ని నేను తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ఎందుకంటే మరి ఈ విషయాలన్నీ గూడా అయ్యగారి జీవితంలో చాలా విషయాలు ఇటువంటివి జరిగినాయి. ఆ విషయాలన్నీ గూడా చెప్పడం అంటే ఆయనకిష్టం. I had a pastor and his wife in here first of the week, and he said, "Do you remember when you had your secretary call me to come see you?" మరి ఒక పాస్టర్ గారు, ఆయన భార్య మరి ఒకసారి వచ్చి అయ్యగారితో చెప్పారు. మరి మీ సెక్రటరీ ఒకసారి మరి నాకు ఫోను చేసి మరి నిన్ను కలవమని నాకు ఫోను చేశారు. మరి అప్పుడు నాకేమనిపించిందో తెలుసా అని ఆయన అయ్యగారితో చెప్పారు. And this is over 30 years ago. మరి ఇది జరిగి ఇంచుమించు 30 సంవత్సరాలు అయిపోయిందండి. And I said, "I don't know what you even talking about. I can't remember that." మరి మరి ఆయన చెప్తా ఉన్నారు గదా! ఇది 30 సంవత్సరాలకు జరిగింది ఈ విషయం ఆయన చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని అసలు మర్చిపోయాను. అసలు ఆ రోజు ఏం మాట్లాడానో గూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే చాలా కాలం గతించిపోయిందని నేనన్నాను. He said, "Well, I didn't know what was going to happen because you had been so ugly to me several years before." మరి ఆయన చెప్తా ఉన్నారు గదా! మరి నీ మీద నాకు చాలా చెడు అభిప్రాయం ఉండేది. మరి నువ్వెంతో మరి మరి నిన్ను చూస్తేనే మరి ఎంతో మరి బాధ వేస్తూ ఎందుకు ఈ బిడ్డ ఇలాగ అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు అనేటువంటి విధంగా నీ విషయంలో నేను బాధపడేటువంటి వాడిని అని ఆయన నాతో చెప్పారు. And so when I showed up at your office, I didn't know what to expect. మరి నీ సెక్రటరీ ద్వారా నాకు ఫోను చేసి నీ ఆఫీస్‌కి రమ్మని నన్నెందుకు పిలిసావో, మరి నీ కారణం ఏంటో నేను ఏం కోరుతున్నావు అనేటువంటిది నాకు అర్థం కాలేదు అని ఆ సహోదరుడు నాతో అన్నాడు. He said, "But I got to your office and the secretary said, 'Well, have a seat and he'll be with you in a minute.'" And he said, "I got irritated because you called me to come in." మరి మరి నేను నీ ఆఫీస్‌కొచ్చినప్పుడు మరి మీ సెక్రటరీ ఏమో కొద్దిసేపు వెయిట్ చేయండి. ఒక నిమిషం వెయిట్ చేయండి. మరి ఆయన మరి ఒక నిమిషంలో మరి మిమ్మల్ని పిలుస్తారని చెప్తే ఇంకా ఆయనకి కోపమొచ్చేసింది. నువ్వే గదా రమ్మన్నావు. నువ్వే గదా మాట్లాడతానన్నావు. ఇంకా వెయిట్ చేయమంటున్నావేంటి అని ఆయన ఎంతో కోపంగా మరి ఆ సెక్రటరీని తిట్టాడక్కడ. "And you now making me sit out here and wait on you."
మరి మరి నన్ను కూర్చోమంటావేంటి? కనిపెట్టమంటావేంటి? నేనంత మాత్రం కూర్చోను, కనిపెట్టను. నేనిప్పుడే వెళ్లి సహోదరుని కలవాలి అని అతను మరి కోపంగా అతనితో ఆ వ్యక్తితో అన్నారు. So after a few minutes, when I finally got freed up where he could come back, he was upset and he was ready. If I attacked him, he was ready to attack back. మరి ఈ విధంగా మరి అతను చాలా కోపంగా ఉన్నాడు. మరి కొద్దిసేపు తర్వాత నా దగ్గరికి రమ్మన్నారు. రమ్మని చెప్పినప్పుడు అతను ఇంక నన్ను కొట్టేద్దాం అన్నంత కోపంతో వచ్చాడు. "నువ్వెందుకు పిలిచావు? మళ్ళీ పిలిచింది కాకుండా నన్ను బయట వెయిట్ చేయమంటావా? మరి నా స నా మరి నన్ను నన్ను పిలిచినోడు నాకు సమయం కేటాయించవా?" అని ఆయన నన్ను కొట్టినంత పనిగా ఆయన నా మీద గొడవకొచ్చేసాడాయన. And he said he came in my office and sat down, and I begged him to forgive me for what I had done to him. మరి ఆయన వచ్చి కూర్చున్న తర్వాత నేను ఆయన చెప్పిందేంటంటే, "మరి అయ్యా నేనెందుకు పిలిచానంటే, నేను చేసిన పనులన్నిటికి మరి నీ కోపం రప్పించిన వాటన్నిటికి మరి నన్ను క్షమించయ్యా అని చెప్పడానికే నేను పిలిచానండి" అని నేను ఆయనకి సమాధానం చెప్పాను. I remember after God called me to lordship that he laid several people on my heart that I had to call and ask forgiveness for. మరి ఆ విధంగా నేను దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత దేవుడు నా జీవితంలో ఆ యొక్క వ్యక్తులను ఆయన గుర్తు చేయడం ప్రారంభించాడు. ఎవరెవరినైతే నేను బాధ పెట్టానో, ఎవరెవరినైతే నేను మరి అవమానపరిచానో, ఎవరెవరికైతే బాధ కలిగించానో వారందరిని కూడా పిలిచి వారి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగాలనేటువంటి ఆలోచనతో అందరిని కూడా క్షమించమని అడుగుతున్నానని నేను చెప్పాను. And I did to everyone, but I didn't remember Frankie. మరి మరి మీరు నాకు గుర్తు రాలేదండి ఫ్రాంకీ గారు. మరి మిమ్మల్ని మర్చిపోయాను. ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. అందుకనే నేను మిమ్మల్ని ఈ మధ్య కాలంలోనే పిలిచాను. మరి చాలా కాలం గడిచిపోయిన తర్వాత మరి నేను పిలిచినందుకు నన్ను క్షమించండి అని ఆయన్ని అడిగానండి. And I know without a doubt that you've had instances in your life where you have come crossways with people. మరి ఆ విధంగా మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క బిడ్డలుగా మరి మీరు ఉండాలని, ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ దేవుని క్షమాపణ మరి ఒకరికొకరు కలిగి మరి ఉండేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. And you need to be praying to the Father, how can I get freed of these things I did wrong? And he'll show you. మరి ఈ విధంగా మీ జీవితాల్లో మరి మీరు ఏ విధంగా మరి ప్రభువుకు ఇష్టకరంగా మీరు జీవించలేదో, మరి ఆ యొక్క ఎవరినైతే మీరు బాధ పెట్టారో, మరి ఎవరినైతే మీరు క్షమించమని అడగాలో, మరి మీరేం చేయాలో మీ వ్యక్తిగత జీవితంలో ప్రభువే మీకు వాటిని తెలియజేసి, మీరే వాటిని చేసే విధంగా ప్రభు మీ జీవితాల్లో ఆయన మీతో మాట్లాడతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We have got to have our hearts pure. We've got to have the Holy Spirit guide us so that we can walk forward in faith, spurring people to faith in God. మరి ఈ విధంగా మనము మన జీవితాల్లో మరి ప్రజలైనటువంటి వారు మరి వారు ఆ యొక్క మరి ప్రజలు వారి ఎడల మనం ఓర్చుకుంటూ మరి సహనం కలిగి మరి వారు మనల్ని ఎదురాడేవారుగా, మనల్ని కోపగించేవారుగా, తిట్టేవారుగా ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని ప్రేమించే వాళ్ళుగా, క్షమించేవారుగా మనం ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన ద్వారా జరిగించబోతా ఉన్నాడండి. I know at this point my heart is not pure, but is seeking after the Lord, and my mind still makes me sin inside. మరి నేను ఎంతగానో ప్రయత్నిస్తూ మరి దేవునికి ఇష్టకరంగా నేను జీవిస్తామని నేను అనుకున్నప్పటికి కూడా నా మనసులో ఇంకా ఎన్నో పాపపు ఆలోచనలు మరి ఎంతో మంది మీద ఎంతో మరి నేను ఆ యొక్క మరి క్రోధము మరి ఈ విధంగా చాలా మరి పాపాలతో నేను వీడబడుతున్నటువంటి వాడిని. Let's seek after the Lord and forgive everybody. They don't have to forgive you. That doesn't matter. You ask them to forgive you and the Father to forgive you. మరి ఆ యొక్క ఒకవేళ మరి మీరు ఆ యొక్క మరి వారి ప్రజలైనటువంటి వారిని మరి మీరు ప్రేమించమని అలాగే క్షమించమని మీరు అడిగినప్పుడు ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు, క్షమించకపోవచ్చు. అయితే మరి మీ పరలోకపు తండ్రి చేయమన్నటువంటి విధంగా మీరు చేశారు కాబట్టి మరి ప్రభువు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించేవాడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. What we've seen happen in the last 3 times in India is just a beginning point of what he wants to do in the world through this group, Tuesday's group,
and Pakistan to share the gospel and see people get saved. మరి ఈ విధంగా మరి ఈ యొక్క మరి ఆన్లైన్ ద్వారా మనం చేసేటువంటి పరిచర్య ద్వారా మరి 3 సార్లు భారతదేశానికి నేను వచ్చినప్పుడు, అలాగే మరి పాకిస్తాన్‌లో, అలాగే ప్రపంచం అంతా కూడా ప్రభు ఏమేమైతే కార్యాలు చేయాలనుకుంటున్నారో వాటన్నిటికి కూడా మరి ఒక మరి ముందు సూచికగా మరి కార్యాలన్నీ కూడా ఆయన చేశాడు అనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. Okay. ఆమేన్. So we just got to get a pure heart. My pastor has come in, Brother Dale. ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు వచ్చారండి, అందరూ కూడా పాస్టర్ గారికి వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద And లార్డ్. his wife will be in here in just a second. ప్రైజ్ లార్డ్ అయ్యగారు, ప్రైజ్ లార్డ్ అండి. Praise the Lord, praise the Lord, sir. Let's look at one more scripture and then we'll, unless Brother Dale, you want to preach Hebrews 10 verse 25? మరి We'll just enjoy the fellowship. Okay. See how you do this. Read verse 25. మరి 25వ వచనం మనం చదువుకుందామండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవలననేది ఆలోచింతము అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We've studied Acts 2 and Acts 4 where it talks about the new church, the church that began after the Holy Spirit came. మరి పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క దిగి వచ్చిన తర్వాత 2వ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మరి సంఘము ఎలాగా మరి ఆ యొక్క అభివృద్ధి చెందింది, దేవుని ప్రజలు ఎలాగా విస్తరించారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నామండి. And it said that they met together every day in the temple courts and people were saved every day. మరి ఆ యొక్క ప్రారంభ దినాల్లో పరిచర్య ఎలా జరిగింది అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. మరి ప్రతి దినము వారు ప్రతి ఇంట్లో కూడా ప్రతి దినం వారు సమాజంగా వారు కూడుకుంటూ మరి వారు వాక్యం వింటూ ఉండడం వలన అనేక మంది ఆ యొక్క దేవుని ఆ యొక్క రక్షణ అనుభవాన్ని పొందినట్లుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. And so we are to keep meeting together. It may not be in the temple courts, but meeting with people in the church every day. It may be by this cell phone like we talked about. మరి ఆ యొక్క మనము ఈ దినాల్లో మరి ఈ యొక్క సెల్ ఫోన్ మనం వాడుకొని మరి ఆ యొక్క ఒకరికొకరు మరి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి మనం మాట్లాడుకోలేం, కానీ ఎంత దూరంగా ఉన్నా వారిని ఫోన్ ద్వారా మాట్లాడి మనం ఆదరించేటువంటి ఆ యొక్క అవకాశం మరి ఈ రోజుల్లో ప్రభు మనకి ఇచ్చారండి. So my calling, your calling as pastors is to keep in contact with our people, with the people of God all the time. Don't ignore them. Go chase them down to tell them about Jesus. మరి ఈ రోజు మరి దైవ సేవకులుగా ఎన్నుకున్నటువంటి మరి ప్రభు మన జీవితాల్లో ఆయన కోరుకునేటువంటిది ఏంటంటే మరి మనం అందరం కూడా మరి ఆ యొక్క మరి ఆ దేవుని గురించి మరి ప్రజలైనటువంటి వారికి వివరించి మరి వారిని ప్రభు యొక్క ప్రేమను గురించి వారిని తెలియజేసి ఆదరించేవారుగా ఉండాలని మరి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరికి దేవుని ప్రేమ గురించి తెలియజేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Hallelujah. Amen. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah, hallelujah. We any comments we want before we put Brother Dale and Carleen on the spot? మరి ఆ యొక్క మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలంటే మరి మీరు ఇప్పుడు తెలియజేయండి. మరి తర్వాత మనం అమ్మగారి గురించి అయ్యగారి గురించి మరి మనం ప్రార్థన చేయడానికి వెళ్ళబోతా ఉన్నాం. ఈ లోపల ఏదైనా చెప్పాలంటే త్వరగా తెలియజేయాలని మనవి చేసుకుంటా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్నే ప్రేమింతును. We've got about 65. నిన్నే ప్రేమింతును. So you see the bottom corner, 48 others. Yeah. నిన్నే ప్రేమింతును. నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక
సాగేదా నెవేను దీరుగా. హల్లెలూయా. మరి మనము ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించేవారుగా, మరి ఆయన చెప్పినటువంటి వాక్యంలో ఏ విధంగా అయితే ఆయన చిత్త ప్రకారంగా మనం తెలుసుకొని దాని ప్రకారం జీవించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Sir, thank you, sir, Stephen, sir, once again. This is a wonderful time spent with once again. The Lord, Would everybody mute, please? the Lord spoke to me once again because we need people. We love the people. The Holy Spirit says like this. So the lot of people is there. Whenever we go outside, the people are waiting for the Jesus gospel. So we love the people. We share the love of God. Then only they will listen the word of God. It's attract to me. Once again, Holy Spirit reminded to me. You go and streets and you love the people. You share the love of God. You once again. The Lord spoke to me. It's amazing. It's amazing. We need people. So a lot of people is perishing. They don't know the love of Jesus. They don't know where they are going. So they are perishing. So whenever we see the people, so our heart is burdened. So once again, Stephen sir reminded to me. So it's amazing. We decided to go to the gospel and bring the people for his kingdom. So I decided myself. Thank you once again, sir, Stephen sir. Thank you so much for your word. Once again, Holy Spirit, speak to me. Thank you. Thank you so much for your love. May God bless you. And once again, I welcome the new pastor and Pastor Amma. We will pray for you. May God will give good health. We are all pastors, 60 people, 60 pastors here. We definitely remember in our prayer, may God give good health and some more years you may live, you live for the glory of God. So as a being a God servant, we pray. Thank you so much, sir. Steve sir, thank you. Amen. Amen. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మరి వాక్యం మీ జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మరి మీరు తెలియజేయొచ్చు. మరి ఆ విషయాల్లో మరి ఆ యొక్క మా అందరికి కూడా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న వందనాలు. ఈరోజు చాలా మరి చెప్పినటువంటి పరిశుద్ధాత్మ కొరకు చెప్పారు. నిజంగా పరిశుద్ధాత్మ అనేది నిజంగా ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది లేకపోతే మేము పరిచర్యలో ముందుకు ధైర్యంగా వెళ్ళలేము. ఈ రోజున మీరు చెప్పబడినటువంటి వాక్యం నన్ను చాలా బలపరిచిందన్న. Pastor Ramakrishna is telling today's word is a very much blessing to us, and we must live according to the will of God. When we must guide by the Holy Spirit, that will be very encouraged, and we are very strengthened through the word, and we boldly do the work of God. We need boldness to do the work of God. That's thing we learned today. Thank you so much for sharing this wonderful message and encouraging us, because we are very fear about the things surrounding us, but today you tell us you must boldly do the work of God. We must, God will, according to the will of God you go. That time God is with you and God will guide you and strengthen you. That is the thing is encouraged. That is a very much blessing to us. Amen. Thank you so much for sharing this wonderful message, sir. Amen. Thank you so much. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. మరి ఇంకా వాక్యం మీ జీవితాలు ఎలా ఆశీర్వాదకరంగా ఉందన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కూడా తెలియజేయండి. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న వందనాలు. బాబురా నాన్న. అన్న బాబురావు అన్న వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం చాలా బాగుంది బ్రదర్. అన్న అంటే సేవా పరిచర్లో ఓర్మి అనేది చాలా గొప్పదని, మరి చాలా విషయాలు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మరి 20 వచ్చి నుంచి 24 అలాగా బ్రదర్ చాలా విషయాలు చక్కని విషయాలు తెలియజేశారు బ్రదర్.
చాలా Amen. గొప్ప విషయాలు. తర్వాత క్షమాపణ అనేది ఒక కాలం అంటూ ఈ కాలంలోనే క్షమించాలి, లేకపోతే ఈ కాలంలో అని లేదు. 30 సంవత్సరాలప్పుడు కూడా స్టీవ్ గారు ఒక ఆయన్ని క్షమించడం అనేది పిలిచి చాలా మంచి విషయం Amen. కదా! ఆ విషయం చాలా Amen. ఫోటో నచ్చిందండి. తీసుకున్నాను. Amen. థ్యాంక్ యూ Amen. Amen. బ్రదర్. వెల్కమ్. And today, Pastor అవునా Baburam మేము is కూడా telling, నడరా. and today you tell about the forgiveness. We can forgive people at any time. And sometimes you tell about one of your story, and that time లైట్ you ఆర్కెస్ట్రా. forgive one brother for 30 years. After 30 years, there is no time limit for the forgiveness. Whenever God reminds us, that time we can forgive the people. That is the thing we learn. The when we forgive the people, we have great peace and great burden fallen came out from our hearts, and our hearts will be free from the burden, and we will experience the peace of God in our hearts. That is the thing we learn. Amen. And he take a decision to forgive one of his brother. He didn't forgive many more years, and today he want to go to that brother and ask లైట్ లో forgiveness, ఫోటో తీసి and లైట్ ఆర్కెస్ట్రా. free Thank you, from sir. that Thank you very much. burden of yes, sir. Praise the Lord. Yes, Praise sir. God, sir, Steve sir, Amen. and all the pastors. Today is really, as being a police officer, going a Russian forcefully. But I have listened, and here I am learning today the good message. Always love, share, and serve. This is I really involved myself only. This is the good message, sir. Thank you very much, sir. Amen. 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 అన్న Hallelujah. ప్రైజ్ లార్డ్ అన్న. Anna, praise the Lord. Anna, Anna, praise God. వందనాలు. Manohar, praise God. Manohar, praise God. ప్రైజ్ లార్డ్ అన్న. Praise మరి God. నేను కొంచెం లేట్ గా వచ్చాను. అయినా మరి అయ్యగారు చాలా చక్కగా మరి ప్రతి సేవకుడు మరి ఆత్మీయంగా దేవుని సేవలు ఎదగాలి పరిశుద్ధ ఆత్మతో అని. రెండోది ఏంటంటే అందరి వైపు చూసేటంటే దేవుని చూసి దేవుని సేవ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడనే మాట నాకు బాగా నచ్చింది. తర్వాత అయ్యగారు గత వారం రోజుల క్రితం అయ్యగారి కోసం చెప్పారు. మరి ప్రతిరోజు నేను అయ్యగారి కోసం, అమ్మగారి కోసం మరి మా వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి దేవుని సేవలో ఇంకనూ దేవుడు వాడుకోలాగా మరి టీవై గారు ఈ విషయాన్ని చెప్పారు కనుక వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే మన గ్రూప్ లో ఉన్న ఇండియా గ్రూప్ సేవకులందరూ కూడా ప్రార్థిస్తా ఉన్నారు. అందును బట్టి మేము సంతోషిస్తా ఉన్నాం. రేపు సెకండ్ సాటర్డే సువార్తకి వెళ్తున్నాం అన్నా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ అన్న. Anna, praise the Lord. Anna. Pastor Manohar is telling that is every word you tell today is a very great blessing for us, and we must have more patience to do the work of God, and to that is the thing we learn today. And sometimes we don't have patience, and we see easily angry upon people. So that is not the God's way. So we have to patiently and wait on God, and according to the will only we have to handle the situations. That is the thing we learn. That is very much blessed and encouraged today. And many times we fail because we see to the people, we see for the people, and we what they're saying, what they want to they will do like that. We see to the people, not to the God. We learn today, we only look to the God, and God will lead us, God will help us, God will guide us. That is the thing. We don't see to the people, and don't look to the people, and hear what they are saying. Only Holy Spirit, what the Holy Spirit saying, that is only we have to hear and follow. That is the thing we learn. And many times we fail because we see to the people, and look to the people. So that time many times we fail. But today we learned, we must only look to God and follow his footstep. That is the thing we learned. Thank you so much for sharing this wonderful message. And every day Pastor Manohar from all the week is praying for the pastor and pastor wife, who is going on heart problem. And God is going to
do great and mighty things this brother's life, and God is going to heal this brother and give his healing from his heart problem. I hope we all praying, and all the pastors in the Indian group and all the pastors are praying every day for this brother and this sister. Those who are coming to or need our prayers, God is really going to do mighty things in our lives. నా- Praise the Lord. అన్న Hallelujah. రేపు మేము ఆయిల్ బాటిల్స్ కూడా తీసుకెళ్తున్నాం రేపు నైట్ ప్రేయర్ లో ఇవ్వడానికి, ప్రేయర్ ఆయిల్ బాటిల్ తో ప్రార్థన చేయడానికి. Anna. Tomorrow they are going to another place to as a gospel outreach program. They are taking some oil bottles to give to the people to pray. So please pray. God will use the oil bottles, and that will be a blessing to many people's life, and God will use them, and many people will come to Jesus Christ. Praise the Lord. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank Praise you, the- thank praise you, the- thank you. Praise the Lord, Anna. Praise the Lord, sir. Praise the Lord. Anna, praise the Lord, Anna. అయ్యగారు ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్, Anna, praise the Lord, Anna. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ అయ్యగారు. Praise the Lord, Anna. Praise the Lord. అయ్యగారు జర్నీలో ఉండి నేను అందుకోలేకపోయినా అయ్యగారు. అన్నా వందనాలు. Son is healing them up. అయ్యగారు ప్రైజ్ లాలయ్య. Praise the Lord, ఏంటి? Anna. అన్నా వందనాలన్నా. We gave away Anna, వందనాలు, the వందనాలు. healing, all 600 bottles when we were there. And then బ్రదర్ ఏదైనా షేర్ చేసుకోండి, వందనాలు చెప్పండి. anointing oil. So Praise the Lord. now he's getting more than right. Hallelujah. Hallelujah. Thank you, Jesus. నా Anna, చెప్పండి అన్న. ప్రైజ్డ్ అన్న అన్న, ప్రైజ్ అందరికి వందన శివ గారికి సాధితానికి ప్రైజ్ ఉండాలన్నా ఫ్యామిలీ అంతా కలిసి లాస్ట్ లో ప్రార్థన చేయడానికి దేవుడు సేవకుడు ప్రార్థన చేసుకోవాలి ఆశీర్వాదం ఉన్నాం. చక్కటి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు క్షమించే గుణం, ఆత్మలో ఎలా సేవ చేయాలి, ఎలా క్షమించాలనేది ఒక మంచి మాట ఐక్య దగ్గర ఈ రోజు ప్రత్యేకంగా విన్నానన్న. ఎందుకంటే చాలా మంది సేవ చేస్తున్నారు కానీ ఎదురు పెట్టిన క్షమించలేని అనుభవం కలిగిన రోజుల్లో ఒక ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే ఐగదా 30 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మపూర్ణ అయిన దైవజనుడు కనుక క్షమించమని గారు అది చాలా వండర్ఫుల్ అన్న హృదయాన్ని తట్టుకుంది. ఆ విషయంలో నేను నా ఫ్యామిలీ కూడా ప్రభుని ఎంతగానో సంతోషిస్తున్నాం. మా అబ్బాయి ఫినెహాస్ అన్న వాడు మంచి సేవకుడు అవ్వాలని ఆశ. నేను చాలా లేట్ గా సేవకు వచ్చాను. వాడి ద్వారా మంచి సేవ జరగాలని నా భార్య మా ఫ్యామిలీ కొరకు కూడా మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాను అన్న ప్రత్యేకమైన వందనాలు. Anna, okay, Anna, okay. Pastor Ezra is telling, and today we learned many wonderful things, and we never had before. That is, we must forgive the people. That is the thing touched my heart, and I want to forgive those who people. God reminds me, and I will go and ask the forgiveness to them today, from today onwards. And thank you so much for sharing this wonderful message. And we all family gathered together and coming to the meeting and to the hear the word of God, to at the end of the time join in your prayer and have blessings through God. And also please especially pray for his son Phinehas, and because he wants to give his son to the God and his work. Because pastor is came very late, because into the God, and very lately he know about God, but he wants his son to give him very early age. So please pray Amen. God will use him and bless him, anoint him with his mighty Holy Spirit, and Amen. it will be a great blessing to many people's life. Amen. 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 Praise the Thank you, sir. Lord. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తామన్నా, మరి మీకోసం, మీ కుటుంబం అన్న కోసం, ప్రైజ్డ్ అన్న. మరి ఆ యొక్క ప్రభు మరి మీ యొక్క మరి కుటుంబాన్ని అభిషేకించి, మరి ఆయన మరి బలమైనటువంటి ఆత్మ ద్వారా మరి మీ అమ్మందరిని కూడా నడిపించి, ఆయన చిత్తాన్ని మీ జీవితాల్లో నెరవేర్చి, మరి బహుబలంగా మరి కుటుంబాన్ని సాక్షిగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న వందనాలు అన్న. ప్రైజ్ ద లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అన్నా వందనాలు అన్నా. అన్న వందనాలు అన్న. కుమార్ అన్న చెప్పండి. అన్నా బాగున్నారన్నా? బాగున్నా అన్న, దేవుని దయ వల్ల, మీ ప్రార్థన వల్ల. అన్నా ప్రార్థన అయినప్పుడు ముందన్నా ఆ,
భార్య చెప్పండి. భర్తల మీద మేము విడిపోయి 4 నెలలు అవుతుంది నా. అన్న. మా భార్య పేరు ఉమాదేవి. ఉమ్, తన అమ్మగారి మాటలు ఎక్కువ విని నన్ను ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది నా పెళ్లి చేసుకొని. అన్న. ఈ 10 సంవత్సరాలకు గాను 8 సార్లు అబార్షన్ అయింది. అన్న. అమ్మగారి మాటలు విని కావాల్సిగానే పోగొట్టుకున్నది. అన్న. ఇప్పుడు అమ్మగారి మాటలు విని పుట్టింటికి పోయి వెళ్ళిపోయింది నా. ఎంత పిలిచినా బతిమాలను అన్నా కూడా రావడం లేదు. అన్న. 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 తనేమో మారు మనసు అయితే పొందింది, బాప్తీసం తీసుకునేది. కానీ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాలేదన్న. ప్రార్థన చేయండి అన్న, ఇద్దరం కలుసుకోవాలని. అన్న, ఓకే అన్న, ఓకే. ఏం పేరు అన్న సిస్టర్ గారిది? ఉమాదేవి అయితే ఇప్పుడు ఎస్తేర్ అని అన్న, మారు మనసు పొందిన తర్వాత. అన్న, ఓకే అన్న, ఓకే. అన్న తప్పకుండా ప్రార్థన చేస్తాం. ప్రభు మీ కుటుంబంలో సమాధానం ఇచ్చి మరి ఆయన మరి మీ ఇద్దరిని కూడా విడిపోయిన మీ ఇద్దరిని కూడా ఏకం చేసి మరి ఆయన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ కుమార్ is requesting to pray to peace in his family because there Satan wants to destroy the family and they Satan dividing the husband and wife. So please pray, God will give more peace in his family and they unite together and work for God and do it testimony for God and because Satan is trying to do that. So please uphold brother Kumar. Right. God will give peace in his family and unite them, husband and wife. Amen. 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 ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎవరైనా మరి వాక్యము మీ జీవితాల్లో ఎలా ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీకు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు. అన్న వందనాలన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. వందనాలు. నాకు చెయ్యి మొన్న మందిరంలో పోయిన సండే కంటే అంత ముందు సండే చెయ్యి పని చేయకుండా పోయింది. అన్న. లెఫ్ట్ హ్యాండ్. అన్న. ప్రార్థన చేసుకున్నాను 3 రోజులు. దేవుడు అద్భుతంగా తగ్గించాడు. నా కోసం ఇంకా బలంగా సేవలో వాడబడాలని ప్రార్థన చేయండి. ఆమేన్. Amen. Amen. Hallelujah. Pastor Jeevan Raju is telling and last Sunday unfortunately my left hand not began to stop working and paralyzed. So I cried and prayed to God for 3 days continually. God touched me and healed my hand and I'm totally healed and delivered from the Praise the that Lord. paralysis Hallelujah. and God healed me. Praise the Lord. Hallelujah. And Amen. please uphold Pastor Jeevan Raju in your prayers and God will use him mightily and do many miracles through him in his life for the glory of God. Praise the Lord. Hallelujah. Amen. Praise the Lord. Hallelujah. Thank you so much, sir. And this is a great blessing and for us. And we really very much blessed through the messages. And I learned many things from you many times. And I had the word of God and many years. And I meditating every time. And I'll totally changed. And there is no. There is no that is before that I am a very that is not a that much God. I only look to the Into people and as walk as I like in my ways. So after hearing the messages from God and reading the Bible and meditating the God's word and hearing the words God, what God going to speaking through you, I learned many things and my life is changed personally and I become a good man day by day. And thank you so much, sir, for sharing the wonderful word. And this is not a that is changing the people. The word is changing the people, changing the hearts and changing the minds of the people. That is the thing I experienced. Thank you so much for your valuable time and coming among us to share the word of God. And thank you so much, sir. And also we are praying every day and for your health and because God will strengthen you and use you more and more in the coming days to be a blessing to many people in India and Pakistan and Africa and all over the world.
So God is going to open many doors to you in the coming days. And today one brother came from Kenya also, and he's joining with us, and praise God for that. And we really blessed through you. And many people are blessing, and many testimonies are coming and sending messages to me, and I really very much blessed, and I heard that messages, and I praising God. And I'm praising God for his goodness and his greatness, and his miraculous things doing in the people's life. That's thank you so much, sir, for your wonderful submission to God's word. And God is going to do many things, mighty things, in India, in South India, in North India, and all over the world, in Cameroon, in Kenya, and in Pakistan, and many more countries in the coming days. Praise the Lord. Hallelujah. Amen. Thank you, Amen. Jesus. Hallelujah. Thank you, Jesus. ప్రైజ్ ద Praise the Lord. Praise the Lord, sir. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. And a part, sir. Well, Jochen, Sir, we know that the scriptures tell us to call the elders to come pray. Anoint with oil and pray. And that's what we want to do this morning. మరి ఆ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా ఏదైతే మరి ఎవరైనా అస్వస్థతగా ఉన్నట్లయితే మరి సంఘ పెద్దలను పిలిచి మరి ప్రార్థన చేయాలనే వాక్యంలో ఉన్నటువంటి రీతిగా మనం అందరం కూడా మరి పాస్టర్ గారిని మరి ఆపరేషన్ కి వెళ్ళబోతున్నటువంటి దైవజనుడి కొరకు మరి ఆయిల్ రాసి మనం ప్రార్థన చేద్దాం మనం అందరం కలిసి. And I cannot think of a better group of men that are seeking after God's guidance, men and women, than our prayer, our Zoom group. మరి ఈ విధంగా మన ఆన్లైన్ లో ఉన్నటువంటి దైవజనులు మరి ఎంతో మరి ప్రార్థనా పూర్వకంగా మరి వారు మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క దేవుడు మరి ఈ బిడ్డ యొక్క జీవితంలో మరి తప్పక గొప్ప కార్యాన్ని జరిగించి ఆయన స్వస్థపరుస్తాడు అనేటువంటిది నా నమ్మకం. Amen. And so as Amen. we have been doing for 2 months now, is having our time of prayer. I'm going to anoint Dale and Carlene, and then all of you will pray over them for healing. మరి అక్కడ అయ్యగారు మరి ఆయిల్ తీసుకుని మరి వారి మీద అభిషేకించి మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆన్లైన్ లో ఉన్నటువంటి దైవజనులమైనటువంటి మనం అందరం కూడా మరి ఆ యొక్క భారముతో మనము పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క నడిపింపు ద్వారా ఆ బిడ్డను స్వస్థపరిచే విధంగా దేవుడు ఆయన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే విధంగా మనం అందరం కూడా ఏక కంఠంతో మనం ప్రార్థన చేద్దాం. Are y'all comfortable with all of them turning their speaker on? మరి Jochen, let them all turn their speaker on so they can pray out loud, you know. మరి మీరందరూ కూడా మరి మీరు మైక్ ఆన్ చేసి ప్రార్థన చేయొచ్చు. మరి మీరందరూ కూడా మరి ఆయన వైపు చేతులుంచి మరి మీరందరూ కూడా మైక్ ఆన్ చేసి ప్రార్థన చేయాలని మేము కోరుతూ ఉన్నాం. Hallelujah. Thank you. Amen. Yes. Thank you, Jesus. Hallelujah. Thank you. Did you want to say anything first? What's going on? Hallelujah. 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 This is my simple way of doing this. I'm not sure how you do it. Man, and over in Topeka. Babu, మీకు తెలుసు రక్తంతో ఆయన ఎముకలను మూలికలను ముట్టుమని కరుణ చూపించండి చాపండి నీ యొక్క గాయపడిన హస్తంతో నాయనా బిడ్డను ముట్టండి అయ్యా. శక్తిని నాయన ఆ బిడ్డ జీవితంలో నాయన బిడ్డ శరీరంలో ఎవరిని ఊపిరితిత్తులను ముట్టమని గాయంలో ఉన్నటువంటి
నీవు పొందిన ఎదురు దెబ్బల మొత్తం చేత స్వస్థత ఎదురు కలుగుతున్నది చిత్తులు అని నీ మొత్తం వాక్యం. ఇప్పుడే నీకు ఇష్టం ఆయన బిడ్డను ఆయన ముట్టండి అయ్యా. ఆయన ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అయ్యే విధంగా మీరు చేయండి. ఆయన ఎక్కడా కూడా ఏ లోపము జరగకుండా నాయన బిడ్డను మీరు సంపూర్ణ స్వస్థత కలిగిన వారిగా నాయన మీరు నాయన బయటకు తీసుకురండి అయ్యా. నాయన నీ బిడ్డ నాయన నీ పరిచయం చేసిన బిడ్డ నాయన ఎంతో మందిని నీ యొక్క వాక్యం ద్వారా సంధించి నీ దగ్గరికి నడిపించినటువంటి బిడ్డ నాయన నీ సేవ జరిగించినటువంటి బిడ్డ ఏ విధంగా కూడా నాయన మరి నీ నామానికి అవమానం రావడానికి వీలు లేదు. నీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా నాయన నీ కార్యాలు చేయండి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు ఆరోగ్యకరంగా ఉండాలి. అవును రాజా స్తోత్రమయ్యా. ఆయన మళ్ళా తిరిగి ఇదిగో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని గొప్ప సాక్ష్యము నాయన నీ మహిమ కొరకు నాయన తెలియజేయడానికి ఈ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి ఆయన మా యొక్క విశ్వాసంలో నాయన బలపడడానికి మీ కృప ప్రతి బంధకాన్ని యేసు నామములో తెంచివేస్తాం. ప్రతి ఆటంకాలు అడ్డులు యేసు నామములో నాయన మరి దూరపరుస్తా ఉన్నాం. నాయన ఇప్పుడే నీ యొక్క స్వస్థత నీ యొక్క ప్రభావం నాయన శరీరంలో నామములో విడుదల కలుగును. దైవ అభిషేకం చేత తాకబడుతుంది. అయా మేమందరం ప్రార్థన బట్టినైనా రాసుకున్న ప్రతి తలంతా కూడా వరకు కూడా అవును తండ్రి విడుదల ప్రకటిస్తాం. అవును ప్రభా, పరమ వైద్యుడు సంపూర్ణమైన స్వస్థత కలిగించి ఆరోగ్యమును శక్తి దయచి అయాని ప్రభావంతో ఆరోగ్యించినందుకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు దేశనామములో ప్రార్థన. కలిగిన తండ్రి నీకు కలిగిన దేవానికి అయాను కార్చుకున్న రక్తం ఈ కాలం ఈ సమయంలో ఈ రక్తంతో శరీరాన్ని మాంసాన్ని మూలిగలను రక్త కణాలను ముట్టమరప వారిని బాగు చేయబడి అధికారులు మొదలుకి నరినెత్తి వరకు మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మనోహర్ గారు ప్రార్థన చేసి మరి ముగిస్తారండి. మనోహర్ అన్న చివరి మరి ప్రార్థన చేసి మరి అయ్యగారి కొరకు మరి ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, వందనాలు ప్రభువా. అవునయ్యా తండ్రి, మరి స్టీవయ్య గారిని బట్టి వందనాలు, జాకిరి చార్లెస్ అయ్య గారిని బట్టి వందనాలు. ఇదిగో ప్రభావం ప్రతి బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఆయన మరి స్టీవయ్య గారు మరొక సేవకురాల్ని రాత్రి మాకు పరిచయం చేశారు. తండ్రి, వారికి ఉన్న బలహీనత నిమిత్తం కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వసించి మొరపెడుతూ స్తోత్రం.
అనేక మందిని నీ వైపు నడిపిస్తున్న సేవకులు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, మీ హల్లెలూయా. సేవకుని దర్శించమని ప్రార్థిస్తున్నారు. మీ సేవకుని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా, గుండె అవయవములో అది ఏ బలహీనత అయినా, ఏ అవయవము ప్రభా బలహీనత పడిన తండ్రి, మనుషులైన మానవులని నీకు స్తోత్రం. తండ్రి, అందరూ ప్రార్థించారు. ప్రభా వినుటకు సహాయం ప్రార్థిస్తున్నారు. బలపరచుమని, అభిషేకించుమని ప్రభా ఓ అభిషేక తైలముతో ప్రభా నా తండ్రి ప్రార్థించారు. మేము ప్రార్థిస్తూ అందరి ఆరోగ్యము యాకోబు పత్రికలో ఇదిగో మీలో ఎవరికైనా బలహీనత ఉన్నట్లయితే నూనె రాశి వాడి కొరకు ప్రార్థించండి అన్నావు తండ్రి. దయచేసి గొప్ప స్వస్థతనిచ్చి ఓ మంచి సాక్ష్యమును వినుటకు సహాయం దైవ సేవకులను సంఘములను మీరు దీవించినట్లు ఎందరో సాక్ష్యము కొరకు వారి కుటుంబాలు కట్టండి, వారి సంఘాలు కట్టండి, వారి బలహీనతలు శ్రీవై గారిని ప్రవీణ సేవకులు సేవకురాలని మీ చేతులకు అప్పగిస్తున్నారు. అలాగే చార్లయ్య గారిని ప్రత్యేకపరిచయం సమస్త మహిమ ఘనత మీరే పొందుకోవాలి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రాభవం భూమరతునా నా ప్రభువున్ ముఖాముఖిన్ నే ప్రాణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమో సుప్రార్థనా నీ ప్రేరణంబు చేగదా నీ ప్రేమధార గ్రోలుదున్ ఓ ప్రార్థనా సుప్రార్థనా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, మరి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభావము, మరి ఆ యొక్క దేవుడు మన జీవితాల్లో మరి ఆయన మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని, మరి ఆ యొక్క ఈ గొప్ప భాగ్యం ద్వారా మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క ఆయన అనుగ్రహాన్ని మనం పొందుకోవడానికి, మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చవి చూడడానికి ప్రభు మనకి మరి ఆయన అవకాశం ఇచ్చారు. అలాగే దైవజనుల నిమిత్తం మన అందరం కూడా ఏకకంఠంతో ప్రార్థన చేసి ఉండగా ప్రభు గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. గట్టిగా నమ్మినటువంటి వారు యేసుకు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. Brother Dale wants to say something. Yes, sir. I want to thank you from the bottom of my heart for me and my wife, for y'all praying for me and for her. మరి ఆ యొక్క మరి అయ్యగారు అమ్మగారు కూడా మరి వారి హృదయపు ఆ యొక్క లోతుల్లో నుంచి మరి మీ అందరికి కూడా మరి చాలా వారి హృదయపూర్వకమైన వందనాలు మరి అమ్మగారి కొరకు అయ్యగారి కొరకు మీరు చేసిన ప్రార్థన నిమిత్తం తెలియజేసుకుంటున్నారండి. Next Monday
I will see the doctor to check on my heart. మరి రాబోయే సోమవారం రోజు మరి అయ్యగారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన యొక్క మరి ఆ యొక్క చెకింగ్ చేసుకుని మరి ఆ యొక్క మరి పరీక్షకి వెళ్తారు. Amen. And I'll let Brother Steve know the results. But I appreciate your Good prayers, report. and we'll be praying for y'all too. మరి ఆ యొక్క మరి మీరందరి నిమిత్తము మరి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి మీ అందరూ కూడా నా కొరకు కూడా అయ్యగారి కొరకు కూడా ప్రార్థన చేసి మరి మంచి రిపోర్ట్ వచ్చే విధంగా మరి ప్రభు కార్యాలు చేయాలని మీరు విడవకుండా అయ్యగారి నిమిత్తం ప్రార్థన చేయండి. ఆమేన్. Yes, yes. Thank you. Amen. Thank you so much, sir. Amen. Brother, we will surely pray for you. చూస్తారు God is going to do mighty things and mighty miracles will manifest in your life, and God is deliver you from that problem, and a good report will come, and you will be glorify God. Praise the Lord. Hallelujah. మంచి Amen. సాక్ష్యం. Praise the Lord. And I Sir. believe I'm speaking in faith that he will be back preaching for us. మరి అయ్యగారు విశ్వాసంతో చెప్తా ఉన్నారు. మరి ఆయన మరి చక్కగా మరి ఆరోగ్యవంతుడిగా మరి మారి తిరిగి మన మధ్యలోనికి వచ్చి ఈ జూమ్ లో మరి వాక్యము మరి పంచుకుంటారు అనేటువంటిది మరి అయ్యగారి విశ్వాసం అండి. తప్పకుండా మరి ఆయన నెరవేరే విధంగా మరి ప్రభు కార్యాలు జరిగించును గాక. జాషిం బ్రదర్ అయ్యగారి పేరు ఏం పేరు? అమ్మగారు అయ్యగారి పేరు చెప్పండి ఒకసారి. పేరు నేమ్ అన్నా డానీ అన్న. డానీ. పాస్టర్ పేరు wife of please tell the name of the pastor and wife of the pastor. Remember? Yeah. Dale and Carlene. Okay. Yes, sir. We'll pray. Yes. Yes. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. మరి అయ్యగారి పేరేమో డేలు, అలాగే అమ్మగారి పేరు కార్లేను. ఇద్దరు కొరకు మరి మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నామండి. Amen. 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 Praise the Lord. Come here. Praise the Lord. Hallelujah. మరి అందరూ కూడా మరి ఆ యొక్క సోమవారం జరగబోయేటువంటి ఆ యొక్క పరీక్షలో మరి ఏ విధమైనటువంటి దోషం లేదు అని డాక్టర్లు చెప్పే విధంగా మరి రిపోర్ట్ వచ్చే విధంగా మీరు అందరూ ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాం. Thank you, Jesus. I greet all the pastors, the brothers, in Jesus' name. Praise the Lord, sir. Praise the Lord. I'm supposed to be here already. Sweet hour of Praise the Lord. praise, Greetings to all. sweet hour of praise that calls me from a I just found these in world the of office. care and beats me at my Father's door. Make all my wants and wishes known in seasons of distress and grief. My soul has often found relief, and oft has escaped the tempter's snare. By thy return, sweet hour of praise. Hallelujah. Hallelujah. The prayer Amen. is so powerful. The prayer is changing the situations. The prayer is doing miracles in our lives. Praise the Lord. Hallelujah. God is going to do Amen. mighty I miracles in want to all our ask, lives. I want Praise to the Lord. ask for Through our prayers. prayers Thank you, Jesus. Hallelujah. Kaboom, because did you want to say something? I want to ask for prayers because since 3 days today I'm not feeling fine. I have cough and it's disturbing me to even talk very well. So I'm begging for pastors, for brothers to pray for me. Praise the Lord. Do you want, Dale, you want to say a prayer for these past, you won't remember the name, but for the illnesses that we've heard and all? Dale's going to pray for us. Heavenly Father, we thank you today for all of these pastors. ప్రభువా నాయన మరి ఈ యొక్క దైవజనులందరి నిమిత్తం ఎవరెవరైతే నాయన అస్వస్థతగా ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం. Lord, each pastor has something that's going on in their lives that
we have no control over. But God, you know these things. నాయనా మరి వారు ఎవరెవరు ఏ ఏ మరి ఇబ్బందులతో మరి బాధపడుతున్నారో మాకు తెలియదు నాయనా. నాయనా సమస్తము ఎరుగున్న దేవుడు, నీకు అన్ని విషయాలు ఏది కూడా మరుగే లేదు అని నాయనా మరి మేము విశ్వసిస్తా ఉన్నాం. Father, may they feel your presence as they go about doing your business. ప్రభువా నీ యొక్క Amen. పరిచర్య చేసేటప్పుడు నాయనా మరి మాకు వచ్చేటువంటి అడ్డులు ఆటంకాలు వాటన్నిటిని కూడా నాయనా నీవే మరి దూరపరుస్తావు నాయనా. నీవే మరి మేము ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నుంచి నువ్వే మాకు విడుదల అనుగ్రహించి స్వస్థపరుస్తావని నాయన మేము ఎందుకు విశ్వసిస్తూ ఉన్నాం. And Father, especially for Brother Kaboon, Father, that you would take away this cough that he's experiencing. 3 దినాలుగా నాయనా మరి నీ బిడ్డ నాయనా కబూన్ గారు నాయనా మరి ఆ దగ్గుతో నాయనా గొంతు నొప్పితో బాధపడుతుంటుండగా నాయనా ఇప్పుడే నీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డను నాయనా ముట్టి స్వస్థపరిచి విడుదల అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. Amen. Lord, protect their feet as they spread the gospel of the Lord Jesus Christ. Amen. నాయనా నీ సువార్తను నాయనా మరి నాయనా అనేక ప్రాంతాల్లో బిడ్డ ప్రకటించడానికి నాయనా బిడ్డను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు స్వస్థపరిచి బలపరిచి నీవే వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం. In Jesus' name, amen. యేసు నామములో ఈ ప్రార్థన Amen. సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. 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 ఆమేన్. ఆమేన్. Amen. Amen. Thank you so much. Amen. Praise the Lord, sir. Praise the Lord. Stephen, sir. Praise the Lord. Praise All the of Lord. you, sir. Praise the Praise Lord. the Lord. So, भैया, Praise the praise Praise the the Lord. Lord. Praise the Lord. हरिद्वार भैया, Hallelujah. सब लोगों को जय मसीह। Hey, party where Hallelujah. he's in a persecuted area. We can't go there. And back in October, they had 300 people saved. Wow. Okay, so praise the Lord. Hallelujah. Thank you. Thank I you. will see you Thank you, sir. Tuesday and Thank you. Friday. Thank Praise you. the Lord. Praise the Lord. Tuesday. Thank you so much, Sir. sir. We will Praise see the you Lord, on sir. Tuesday and Friday. Tuesday. Thank you so much, Yeah. sir. Praise The the Lord. Lord. Thank Praise the you. Lord. Thank Praise the Lord. And your Sir, meeting వందనాలు is సార్. this Monday Praise or the a Lord. week? This Monday. He's got his doctor's visit on Monday, so let's keep సార్ praying. వందనాలు Keep సార్. praying. మరి అయ్యగారు మరి సోమవారం నాడు డాక్టర్ గారిని కలవాల్సి ఉంది. మరి మీరు ఆగకుండా మరి మీరు ప్రతి దినము సోమవారం వరకు కూడా మీరు ప్రార్థన చేయండి, ప్రభు గొప్ప కార్యాలు చేయలాగున. Amen. Sure, sir. Amen. Surely we will pray for this. Everything. God is going to తప్పకుండా అన్న, great things. తప్పకుండా. Great things, sir. Amen. ప్రైజ్ ద లార్డ్. Amen. 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 Bye bye. Bye, sir. Bye, Bye sir. bye. Thank you. Bye, Bye, sir. Bye, bye, sir. bye, Good Bye. night. Thank you so much, Sir, sir. good night. Bye. Good night. Bye, bye.